మనం ఎంత ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేని పరిస్థితి భిన్నంగా తయారైంది. ఎందుకంటే మనలో ఐక్యత కోల్పాం. కుల సంఘాలు ఏర్పరిచారు, చిన్న సంఘాలని సహకరించారు. 1104 దెబ్బతీసి యాజమాన్యానికి ఎవడైతే నిలబడతాడో అటువంటి యూనియన్ని మనం తగ్గిస్తే ప్రాబల్యం మన మనుగడ ఉండాలని చెప్పి యాజమాన్యం చేసిన కుట్ర. కాబట్టి ఇప్పుడైనా సరే మనం మేల్కొని గత ప్రభుత్వంలో ఏదైతే నష్టపోయామో ఈ ప్రభుత్వాల్లో మన న్యాయమైన కోరికలు ఏవైతే కాల రాశారో, తండ్రి చనిపోతే పిల్లలకు ఉద్యోగించే పరిస్థితిలో ఈరోజు 17,000, 18,000. పూర్వం డిగ్రీ ఉంటే డైరెక్ట్గా జూనియర్ అసిస్టెంట్ అంటే 25,000 రూపాయల జీతం టైం స్కేల్ ఉంది. మరి ఇప్పుడు జైల్లో మనం అప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడు ఎనర్జీ అసిస్టెంట్ అని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మన రెగ్యులేషన్స్ ప్రకారం కూడా తప్పు జరుగుతుంది. ఆ తప్పుని ఎవరు ఖండించాలి? బాధ్యత గల 1104 యూనియనే ఖండించవలసిన ఆవశ్యకత ఉంది. ఆ నాయకత్వానికి మీ అందరూ కూడా సహకరించాలి. మనం అడిగినంత మాత్రాన ఫలితాలు వచ్చే పరిస్థితి ఇప్పుడున్న అధికారంలో లేదు. మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితాలు రాని పరిస్థితి. సంజీవన్న వేదిక మీద నాకు రోజు మెసేజ్ పెట్టేవాడు, అన్న ఏరియర్ సిక్వెన్స్ జనాలేమో వాట్సాప్లో సోషల్ మీడియాలో విపరీతంగా అడుగుతున్నారు. దీపావళి రేపు అనగా ముందు రోజు మరి మనకు ఎంత కష్టమైనా సరే కుటుంబాన్ని పక్కన పెట్టి ట్రాన్స్కో యాజమాన్యం కలిసి ఒత్తిడి తీసుకొస్తే ఒక ఏరియానే ఇచ్చారు, ఒక్క నెల. అది కూడా మీరు తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాయి. ఆ రోజు దీపావళి ముందు రోజే మీకు క్రియేట్ అయ్యింది. అది 1104 వల్లనే జరిగింది. ఆ ఏరియా అంతకుముందు వచ్చిన తర్వాత అన్ని యూనియన్లు పెట్టేస్తున్నాయి దమాయించి వాట్సాప్లో. ఎవడు అడిగింది లేదు, ఒత్తిడి తెచ్చింది లేదు, మనమే తీసుకొస్తున్నాం. కాబట్టి మనకు ప్రచారాలు తక్కువ, మిగతా యూనియన్లకు ప్రచారాలు ఎక్కువ. మనకు ప్రచార సభలో ఎప్పుడు ఉండవు. మనం చేసే పని ఈ ఆర్గనైజేషన్ ముందు నుండి అది అలవాటే. మనం చేసే పని వేరే వాళ్ళు చెప్తుంటారు, మనం పుట్టించిన పిల్లలు వాళ్ళు పెంచుకుంటారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పుట్టించిన మనమే పిల్లలు పెంచుకొని ఆడించుకున్నది వాళ్ళు. కాబట్టి 1104 యూనియన్ ఎప్పుడు కూడా పెద్దలు చాలా మంది వస్తున్నారు, పూర్వ అధ్యక్ష కార్యదర్శి చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు. అంటే ఇంకా మీకు యూనియన్ మీద ఆ ప్రేమ ఉన్నదంటే ఆ ట్రేడ్ యూనియన్ పవర్ అటువంటిది. మరి అటువంటి నాయకత్వంలో మనందరం కూడా పెరిగాం. నేను దాదాపుగా 33 ఏళ్ళ సర్వీసు, 25 ఏళ్ళు నాయకత్వమే చేశాను. జిల్లా కార్యదర్శిగా 22 ఏళ్ళు, 12 ఏళ్ళు ఏకదాటిగా యునానిమస్గా శ్రీకాకుళం జిల్లాలో నేను ఎన్నుకున్నారు. మరి అటువంటి అనుభవంతోన విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వానికి వచ్చారు. ఎప్పుడు కూడా నాయకత్వం మనకు కావాలని కోరుకోకూడదు. ఆ నాయకత్వం పలానా ఉంటే బాగుంటుందని వర్కర్లో వచ్చే పరిస్థితి తెచ్చుకోవాలి తప్ప పోట్లాడకూడదు. ఇవేమి క్యాబినెట్ మినిస్టర్లు కావు, మనకేమో ఎర్ర బల్బులు కట్టించారు. ఇది అదనంగా మన అనారోగ్యానికే తప్ప మనకి ఇందులో ఏంటంటే, కాకపోతే ఇది ఒక సేవ. ఈ ఆర్గనైజేషన్ చేసి ఒక మంచి పని చేస్తే మన కెరియర్లో ఈ మంచి పని చేసామని చరిత్ర చెప్పుకోవడానికి జంగయ్య గారి పేరు చెప్తాం, ఇబ్రహీం గారి పేరు చెప్తాం. ఎందుకు చెప్తున్నాం? వాళ్ళు కొత్త కార్మికులకి నష్టపోకుండా వాళ్ళ తాలూకా జీతాలు ముందుకు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు చరిత్రలో మంచి నాయకులుగా నిలబడ్డారు. ఎంఈ రమణ గారు అవనియండి, ఇబ్రహీం గారు అవనియండి, ఇప్పటికీ వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం.